पीओपी और जिप्सम चैनल नजदीक प्राइमरी स्कूल जरचल्ला होलसेल और रिटेल के लिए इन नंबरात 9346819327 या 7386923012 पर कॉल करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल है। मुश्किल वक्त में कांग्रेस पार्टी के लिए काम करने वाले तमाम कारकुनों के साथ खड़े होंगे एमएलए अनिरुद्ध रेड्डी। जरचल्ला टाउन बीआरएस पार्टी के लिए एक झटका। जरचल्ला बल्दिया वार्ड नंबर 1 काउंसलर फहमीना नाज, बीआरएस लीडर शेख बाबा और उनके साथियों ने कांग्रेस पार्टी में शमूलियत इख्तियार कर ली। जरचल्ला हल्के में पिछले कुछ दिनों में मोअज़्ज़िज़ रुकन असम्बली जनमपल्ली अनिरुद्ध रेड्डी के तरक्याती प्रोग्रामों से मुतासिर होकर इन्होंने कांग्रेस पार्टी में शमूलियत इख्तियार की। इस मौके पर एमएलए ने उन्हें कांग्रेस पार्टी का खंडवा पहनाते हुए पार्टी में मदऊ किया। बादशाह इन्होंने मुखातिब करते हुए कहा कि माजी में मैंने कहा है कि मैं दूसरी पार्टियों से किसी को भी कांग्रेस पार्टी में कबूल नहीं करूँगा, लेकिन कांग्रेस पार्टी इन लोगों को तस्लीम करने के लिए तैयार है जो अच्छे किरदार के हैं और किसी भी वक्त दूसरे पार्टियों में रहकर गैर कानूनी काम नहीं करते। ऐसे लोगों को पार्टी में लिया जाएगा। इन्होंने याद दिलाया कि कांग्रेस पार्टी एक सेक्युलर पार्टी है। कारकुनों से कहा कि हिम्मत ना हारे, मेरी हिमायत हमेशा इन तमाम लोगों के साथ रहेगी जिन्होंने पार्टी के इख्तिदार में ना होने पर मेहनत की। जरचल्ला मरकज़ में अम्बेडकर मुजस्सिमे से सिग्नल गड्ढा तक सड़क कौमी शाहरा के तहत है। इन्होंने कहा कि नेशनल हाईवे हुकाम से इसे जल्द मुकम्मल करने की दरख्वास्त की गई है। इस मौके पर बी शिवा कुमार, मलिक शाकिर, एडवोकेट सैयद मिनहाजुद्दीन, सदर टाउन कांग्रेस ख्वाजा पाशा के अलावा दिगर कांग्रेस कायदीन व कारकुनान की कसी तादाद मौजूद थी। వేరే సొమ్ము మనకు అవసరం లేదు, వేరే భూములు మనకు అవసరం లేదు. నా కార్యకర్తలకు, నా నాయకులకు ఒకటే చెప్తున్నాను, నిజాయితీగా పనిచేసాం. ఏ పని ఉన్నా కానీ పేదవాళ్ళ కోసము మీరు నాకు ప్రస్తావించండి, నేను ఖచ్చితంగా వాళ్ళ కోసం పనిచేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. మన కార్యకర్తలు మనల్ని నమ్ముకున్న వారికి ఇబ్బంది పడద్దు. 100%లో 10% నాయకులు ఇటు పక్క కాంగ్రెస్ లో ఉంటారు, కొంతమంది బీఆర్ఎస్ లో ఉంటారు, కొంతమంది బీజేపీలో ఉంటారు. కానీ 90% మంది రాజకీయాలకి దూరంగా మన పిల్లలు, మా కుటుంబం అని ఉద్యోగాలు చేసుకుంటా, వ్యవసాయం చేసుకుంటా పేదవాళ్ళు ఉంటారు. వారికి ఎక్కడ అన్యాయం జరగకుండా మనం చూసుకోవాలని చెప్పి ఈ రాజకీయాల్లో మేము ముందుకు వెళ్తామని చెప్పి కూడా మీకు మాట ఇస్తున్నాను. ఈరోజు మీరు చూస్తే బాబా మన పార్టీలో జాయిన్ అవుతున్నారు. కానీ బాబా జాయిన్ కాకముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడు బాబా బీఆర్ఎస్కి చేసి అదేమి నేనేం అబద్ధం చెప్పాను, బాబా కూడా అబద్ధం చెప్పాడు. మా నాయకులు ఉన్నారు, బుక్కా వెంకటేశము, లక్ష్మణ్ ఉన్నారు, రమేష్ ఉన్నారు, ఆసిఫ్ భాయ్ ఉన్నారు, బాసిఫ్ భాయ్ ఉన్నారు. వీళ్ళందరూ మా కోసం పనిచేస్తారు. వాళ్ళ మనుషులు ఉండొచ్చు. మేము కష్టకాలంలో అనిరుద్ధ్ రెడ్డితో ఉన్నాము. ఈరోజు బాబా ఒక కౌన్సిలర్, వాళ్ళ భార్య, మన బాబా వస్తుందో నాకేమైనా ఇబ్బంది పడుతుందా అని చెప్పి కూడా వారు అనుకోవచ్చు. వాళ్ళకు ఒక మాట ఇస్తున్నా, కష్టకాలంలో ఎవరైతే నాతో ఉన్నారో వాళ్ళతో ఖచ్చితంగా ఉంటాను. కానీ ఈరోజు బాబా కూడా ఆ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అయిందని మనసు విరిగి ఒక సెక్యులర్ పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఆయన వస్తుంది కాబట్టి ఆయనను ఆహ్వానిస్తున్నాము. ఆయన కూడా నచ్చలేని మనిషి కాబట్టి ఆయనను ఆహ్వానించి ఆయన కూడా ఒక సూచన, మా పాత కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే నాతో ఉన్నారో బాబా అందరినీ కలుపుకొని ఏదున్నా కానీ వాళ్ళు మనకన్నా పెద్దోళ్ళు, 20-30 ఏళ్ళ నుండి కాంగ్రెస్ పార్టీ లేకున్నా కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండి జెండా పట్టుకుంటే భయపడేటప్పుడు కూడా వాళ్ళు జెండా పట్టుకొని ముందుకు వచ్చారు. నేను కూడా 5-6 ఏళ్ళ కిందనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. కాబట్టి వాళ్ళ సూచనలతోని వాళ్ళు చెప్పే, అందుకే ఇంతకుముందు మీటింగ్ ఉన్నప్పుడు చెప్పిన, అందరూ గురువులు పిల్లలకి పాఠాలు చెప్తారు, నాకు సీనియర్ నాయకులు కూడా నాకు పాఠాలు చెప్తున్నారు. ఆ పాఠాలు విని ఏది కరెక్టో ఏదో తప్పు లేదు, 6 నెలల లోపల ప్రతి నెల పైసలు ఇచ్చి వాళ్ళని ఆర్డర్ ప్యాకేజ్ కంప్లీట్ చేయాలని చెప్పి చెప్తే వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఆ రోజే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆశ్చర్యపోయిన అవార్డు పాస్ కాలేదు, ఇన్నేళ్ళైనా కానీ ఎవరికి పైసలు ఇవ్వాలనేది అవార్డే పాస్ కాలేదు. కలెక్టర్ గారు ఓపెన్ గా అధికారులు ఆ గ్రామాలకు పోయి 300
చేసుకున్నారు ఈ బీఆర్ఎస్ నాయకులు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఎక్కడో పోతే అని చెప్పేసి భయానికి ప్రాజెక్ట్ ఆపేయండి, ఇప్పుడు ప్రాజెక్ట్ చేయొద్దు అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దాని తర్వాత మనం మీటింగ్లో మాట్లాడినాం, ఒకవేళ మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రైతులకి నీళ్లు రావాలని చెప్పి మీరు కూడా పోరాడుతుంటే మీరు ఎందుకు ఆపుతున్నారు? పైసలు ఇచ్చినప్పుడేమో ఆపలేదు, పైసలు ఇచ్చేటప్పుడు ఎందుకు ఆపుతున్నారు? కేవలం అనిరుద్ధ్ రెడ్డికి మంచి పేరు వస్తుందని చెప్పా, కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని చెప్పా, సీఎం రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని చెప్పా, భట్టి విక్రమార్క గారికి మంచి పేరు వస్తుందని చెప్పా, ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంచి పేరు వస్తుందని చెప్పా, ఎందుకంటే మీ హయాంలో మీకు ఎట్లా మంచి పేరు రాలేదు అని చెప్పి కొంతమంది ఆపుతున్నారు. దానికి నేను నిర్ణయం తీసుకున్నాను, మీరు వీటిలో ఎవరైనా ఆపితే ఎవరికి వినేదే లేదు, ఖచ్చితంగా కేసులు అవుతాయి. మనం మేము ఆపితే కాకపోతే మా పైన కేసులు రాలేదా? మరి మీరు ఆపితే కోసం మీ పైన ఎందుకు కేసులు రావు? పైసలు పడుతున్నాయి కదా, పైసలు పడేటప్పుడు ఎందుకు అడ్డం వస్తున్నారని చెప్పి కొట్లాడుతున్నాం. మాట ఇచ్చిన మాట మీద నిలబడతాం. 20 లక్షలు పెంచాలని నేనే కొట్లాడుతున్నాను, ఇంకా ఫైల్ ఏం క్యాన్సిల్ కాలేదు. పోయి రోజు కొట్లాడుతూనే ఉన్నాను, రోజు చెప్తూనే ఉన్నాను నేను తిరగబడతాను, నా పని ఏందో నేను నిజాయితీగా చేసుకున్నాను. వాళ్ళ నాయకుడు ఎందుకు ఎప్పుడైనా కానీ రేట్లు పెంచమని అడగలేదు అని అడుగుతున్నాను. కాబట్టి నేను వచ్చిన తర్వాత 200 కోట్ల పైన రోడ్లు వచ్చి 9 సబ్స్టేషన్, మహబూబ్నగర్ జిల్లాలో 23 సబ్స్టేషన్లు శాంక్షన్ అయితే కేవలం జడ్చలకి 9 సబ్స్టేషన్లు శాంక్షన్. దాని తర్వాత కరెంట్ ప్రాబ్లం ఉంది, 132 kV సబ్స్టేషన్ కావాలి జడ్చలేకనంటే మన ఫీజిబిలిటీ టెస్ట్ చేస్తే జడ్చల టీ ఆఫీస్ 10 ఎకరాల భూమి ఉంది, అక్కడ తీసుకొస్తే మన ఇళ్ల పైన నుంచి మళ్ళీ కొత్త టవర్స్ వస్తే ఇబ్బంది పడుతుందని చెప్పేసి మళ్ళీ అది టెక్నికల్ గా పాస్ కాలేదు. కాబట్టి నవాపేట్ కొల్లూరులో 132 kV సబ్స్టేషన్ శాంక్షన్ అవుతుంది. దాని తర్వాత మన పెద్దాయపల్లి దగ్గర కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావాలి. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ప్రపోజల్ అక్కడ నుంచి పంపించడం జరిగింది. ఖచ్చితంగా అక్కడ కూడా కరెంట్ ఫీజిబిలిటీ చెక్ చేసి 132 kV సబ్స్టేషన్ అక్కడ కూడా తీసుకొస్తారని చెప్పి కూడా రేపు రాబోయే రోజుల్లో కరెంట్ ప్రాబ్లం ఉండదని చెప్పి కూడా వ్యక్తం చేస్తున్నాం. చాలా మంది ఫోన్ చేస్తున్నారు, కరెంట్ ప్రాబ్లం ఉంది, కరెంట్ పోతుంది అని. ఇది కేవలం పోయిన ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే. తిమ్మాజీపేట నుండి ఫీడర్ కనెక్టివిటీ జడ్చలకు రావాలి. నేను అసెంబ్లీలో కూడా మాట్లాడినాను, కాంట్రాక్టర్ కి రేటు తక్కువని కమిషన్ అని చెప్పి కాంట్రాక్టర్ పాల్పోయాడు. కేవలం 4 టవర్లు వస్తే జడ్చలకి ఆ ఫీడర్ కనెక్ట్ అయితే మనకు కరెంట్ ప్రాబ్లం పోతుందని చెప్పి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మన దగ్గర చేసిన రొనాల్డ్ రోజు ఇప్పుడు ట్రాన్స్కో అయింది, ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఆ కనెక్టివిటీ మనకి 2 నెలలు కంప్లీట్ అయిపోతే కరెంట్ ప్రాబ్లం కూడా జడ్చలలో ఉండదని చెప్పి కూడా మీకు తెలియజేస్తుంది. ఒకటే, నన్ను గెలిపించినారు, నిజాయితీగా నన్ను కొన్ని రోజులు పనిచేయండి, 2 నెలలు పనిచేసి నిధులు తీసుకొస్తాను. ఎందుకంటే ఇప్పుడు శాంక్షన్ అయింది కూడా పని స్టార్ట్ కావాలి, జియో వచ్చి కాంట్రాక్టర్ వచ్చి చేశారు. నాకు 7 నుంచి 8 నెలల టైం పడుతుంది. 2 నెలలు ఖచ్చితంగా పనిచేస్తాను, అభివృద్ధి చూపిస్తాను. దాని తర్వాత ఖచ్చితంగా 3 ఏళ్ళు నా కార్యకర్తలతోనే ఉండి వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళ కోసం పని చేస్తాను, ప్రతి గ్రామానికి వెళ్తాను, మీతోనే ఉంటాను, పని చేస్తానని చెప్పి కూడా నా కార్యకర్తలకి నా నాయకులకి మాటిస్తున్నాను. కాబట్టి మంచి వాళ్ళు ఎవరున్నా కానీ ఒక కమిటీ వేస్తాను మా సీనియర్ నాయకులతో. మీరు ఎవరైతే మంచి వాళ్ళు మన పార్టీలోకి తీసుకురావాలనో, ఎవరైతే సేవా గుణం ఉన్నదో మీరు నిర్ణయించి చెప్పండి, ఖచ్చితంగా వాళ్ళని పార్టీలోకి తీసుకుంటానని చెప్పి ఈరోజు బాబా కూడా నేను అభినందన తెలుపుతున్నాను. బాగా పనిచేయండి. ఒక 70 కోట్ల రూపాయలు జడ్చర్ల మున్సిపాలిటీకి కావాలని చెప్పి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. మొన్ననే డైరెక్టర్ గారు గౌతమ్ గారు దాన్ని సైన్ చేయడం జరిగింది. రేపు గట్టిగా వచ్చిన తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అది అప్రూవల్ చేసి ఒక 70 కోట్ల రూపాయలు మనకి శాంక్షన్ అవుతే జడ్చర్లలో వార్డ్ నెంబర్ 3 కాడి నుంచి, ఎందుకంటే వార్డ్ నెంబర్ 3 రోడ్లు లేవు, డ్రైనేజ్ లేవు, పాత బస్తీలో కూడా బాగాలేదు. ఈ 70 కోట్లు వస్తే ఎట్టయితే మనం వానకాలం నుండి వచ్చి నీళ్ళ వల్ల ఇల్లు మునిగిపోయినాము, అట్లాంటిది ఖచ్చితంగా స్ట్రాంగ్
డ్రైన్స్ అని చెప్పేసి దానికి ఎక్కువ నిధులు పెట్టడం జరిగింది. ఇబ్బందులు లేకుండా ఎవరికైనా కానీ ఇబ్బందులు లేకుండానే మేము పని చేస్తాము. ఆ 70 కోట్లు శాంక్షన్ కాగానే ఇవన్నీ రోడ్స్ కానీ స్ట్రాంగ్ డ్రైన్స్ కానీ ఖచ్చితంగా అవి చేయిస్తా అని చెప్పి కూడా మీకు మాటిస్తూ మీకు అందరి ఆశీర్వాదం నాకు ఉండాలని మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు చెప్తున్నాను. మా సీనియర్ నాయకులకు అందరూ చెప్తున్నాను, ఒక ఎమ్మెల్యేనే మీతో ఉన్నప్పుడు, ఒక ఎమ్మెల్యేనే మీకు చెప్పింది విన్నప్పుడు ఆ పదవులు ఎంత అని చెప్పి మీకు చెప్తున్నాను. సీఎం గారి దగ్గర పోయినప్పుడు కూడా చెప్పడం జరిగింది, పోస్టులు కావాలి అని చెప్పడం జరిగింది. ఈ పోస్టులు మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నాయి, టెంపుల్ చైర్మన్స్ ఉన్నాయి. చాలా ఇబ్బందికరంగా ఉంది. నాకు ఉన్న 1000 మందిలో ఒక 10 మందిని వేసుకొని వాళ్ళకి పదవులు ఇవ్వాలంటే భయంగా ఉంది. అందరూ పని చేశారు, అందరూ నాతో ఉన్నారు, కానీ 10 మందే నేను సెలెక్ట్ చేయాలంటే నిజంగా నా కార్యకర్తలకి ఇక్కడ అన్యాయం చేస్తున్నా అని భయంతో ఉన్నాను. కానీ 10 మంది పేర్లు ఇవ్వాల్సింది. రాని వాళ్ళు ఏం భయపడాల్సిన పని లేదు. నేను 10 ఏళ్ళ నుంచి రాజకీయం కోసం కూడా నేను కూడా కొట్లాడినాను. నాకు కూడా పార్టీలో పదవి వచ్చేటప్పుడు ఒక ఆయనకి వైస్ ప్రెసిడెంట్ వస్తే నాకు జనరల్ సెక్రటరీ పొజిషన్ వచ్చింది, నాకు మన వచ్చిలోకి ఇచ్చింది. అప్పుడు ఆయన బాధపడలేదు, పోరాడిన, కొట్లాడిన, గెలవాలనుకున్నా, మీ ఆశీర్వాదంతో గెలిచిన, మీ ముందు నిలబడ్డా. కానీ మళ్ళీ చెప్తున్నాను, ఏ తప్పు చేయను. నేను తప్పు చేస్తే నాకు ఓటేసి గెలిపించిన 90,000 మందికి అన్యాయం చేసినట్టు. కాబట్టి వాళ్ళు ఓటేసింది నిజమైన మంచి ఎమ్మెల్యే అని చెప్పి వాళ్ళు గొడవపడేలా పని చేస్తారు. కానీ ఎవరికి అన్యాయం. నేషనల్ హైవేస్ రోడ్ అంటే మన స్టేట్ రోడ్ కాదు. అయితే ఈ రోడ్డు శాంక్షన్ అయినప్పుడు వాళ్ళు డిజైన్ కరెక్ట్గా చేయలేదు. ఆ బ్రిడ్జ్ కాడ రైల్వేది కరెంట్ పోల్స్ ఉంది. ఆ పోల్స్ షిఫ్ట్ చేయండి, అక్కడ బ్రిడ్జ్ రాదు. మళ్ళా నేషనల్ హైవేస్ తోని నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే 15 లక్షల రూపాయలు మేము రైల్వేస్ కి డిపాజిట్ చేసాము, వాళ్ళు వచ్చి పని చేయాలని చెప్తే జిఎం గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ రోడ్ కాంట్రాక్టర్తో కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకోండి, మెమో ఇవ్వండి. 30 రోజుల లోపల కంప్లీట్ చేయకుంటే మంచిగా ఉండదు. మా శివకుమార్ అన్న మాకు పక్కన ఇచ్చేసాడు. రోడ్ వేయకుండా 2వ తారీఖు అక్టోబర్ 2వ తారీఖు నాడు ధర్నా చేస్తాను. శివకుమార్ అన్న మీతో నేను కూడా ఉన్నాను. ఇది నేషనల్ హైవేస్ సెంట్రల్ గవర్నమెంట్ కొట్లాడాల్సిన అవసరం లేదు. మనకి 30 రోజులు టైం ఇచ్చినాం వాళ్ళకి. వారం రోజులు అయిపోయింది. ఏమనంటే వాన పడుతుంది అంటున్నారు. 30 రోజులు చూద్దాం. వాళ్ళు గిట్ట చేయకుంటే మీతోని నేను కూడా ధర్నా చేస్తాను. మీరు అనుకోవచ్చు, ఒక ఎమ్మెల్యే ఉండి అధికార పార్టీలో ఉండి ఎందుకు ధర్నా అని. ఈ రోడ్డు నేషనల్ హైవేస్ వాళ్ళు వేస్తున్నారు. నేషనల్ హైవేస్ వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళపైన ఇంకా వినకుంటే ఒక ఎమ్మెల్యే కూడా నేను వచ్చి రోడ్డు పైన కూర్చుంటాను, ఎక్కడ రోడ్ వేయాలని కూడా మీకు తెలియజేస్తుంది. చాలా మంది మాట్లాడుతున్నారు ఈ రోడ్డు లేదు, ఈ రోడ్డు లేదని. మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించండి, ఎవరితో కొట్లాడితే ఏది వస్తుందని. అంత కూడా మీకు తెలియనప్పుడు స్టేట్మెంట్ ఇవ్వకండి. స్టేట్ గవర్నమెంట్ పైసలు ఆర్ఎండ్బి ఉంటే ఇప్పుడే వెంటనే ఫోన్ చేసి ఆ రోడ్డు కంప్లీట్ చేయమని చెప్పడం జరుగుతుంది. కానీ ఇది సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు వింటలేరు. కాబట్టి మేము ఖచ్చితంగా రోడ్డు వేయకుంటే వారికి వ్యతిరేకంగా రోడ్డు పైన శివకుమార్ గారితో మేము కూడా కూర్చుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తుంది. ఇదే కాకుండా ఉదండపూర్ ఏమని చెప్పి ఓట్లు వేయించుకున్నారు బీజేపీ వాళ్ళు. ఉదండపూర్ వాసులని అడుగుతున్నారు. జాతీయ హోదా మేము తీసుకొస్తామని చెప్పి బీజేపీ వాళ్ళు తప్పుడు మాటలు చెప్పి ఉదండపూర్ వాళ్ళని మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. ఈ రోజు నేను అడుగుతున్నాను, మన సెంట్రల్ మీరే కదా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కి జాతీయ హోదా తీసుకురండి. ఎవరికి నిధుల్లో మనకి ఇవ్వాల్సిన నిధులు మనకి వెంటనే ఇవ్వచ్చు. పైసలు లేకనే కదా ఇబ్బంది పడుతున్నాము. మనం మీరు జాతీయ హోదా గురించి మాట్లాడకుండా మీరు మా పైన మాట్లాడితే మంచిది కాదు అని చెప్తున్నాను.
మీరైనా మేమైనా ఎవరైనా కానీ రాజకీయాలకు వచ్చింది పేదవాళ్ళ గురించి, పేదవాళ్ళకి న్యాయం చేయాలి, పేదవాళ్ళకి అభివృద్ధి చేయాలి, వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోవాలి, వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉండాలి, మంచి పని చేయాలని చెప్పి రాజకీయాలకు వచ్చి కొందరేమో మంచి పేరు తెచ్చుకోవాలని రాజకీయాలకు వస్తారు, కొందరేమో మేము 40 కోట్లు పెట్టినామా 1000 కోట్లు సంపాదించుకోవాలా అని వస్తారు. అది మీరు ఆలోచించండి. రాజకీయాలకు వచ్చిన తర్వాత ఎవరు ఏమి సంపాదించుకుంటున్నారు, రాజకీయాన్ని అడ్డంగా పెట్టుకొని ఎవరు ఏం ఆస్తులు కూడగొట్టుకున్నారు అంటున్నది కూడా మీరు ఆలోచించారు. అబ్బానని ఎప్పుడు అంటున్నాడు, నేను ఇన్ని ఎకరాలు పోయినాయి నాకేమి రాలేదని చెప్పేసి. ఆ దేవుడు ఉన్నాడు. ఎవరు మంచి చేస్తే ఖచ్చితంగా ఆ దేవుడు వాళ్ళకి మంచిది చేస్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మరొకసారి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. జై కాంగ్రెస్, జై హింద్, భారత్ మాతా की जय। हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।